Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నామమును స్తుతించుడి. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 1వ వచనం. Praise the name of the Lord. The book of Psalms chapter 113 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు ఏమని తెలియజేస్తున్నాడంటే, యెహోవా నామమును స్తుతించండి, ఆయన నామమును కీర్తించండి, మహిమపరచండి అని మాట్లాడుతున్నాడు. అయితే దావీదు ఏ రీతిగా దేవునికి తన హృదయాన్ని అప్పగించుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన సన్నిధానమును చేరి ఆయనను పాటల ద్వారా మహిమపరుస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఆయన కీర్తిస్తున్నాడు, ఆయనను ఘనపరుస్తున్నాడండి. మరి మనము ఈ రోజున మందిరమునకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని యొక్క కన్ను మనలను చూస్తుంది. ఎందుకంటే ఆయన అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడై ప్రతి ఒక్కరిని చూస్తూ మరి మనము ఆయనను ఆరాధించే విధంగా కూడా ఉండాలి. స్తుతించాలి, కీర్తించాలి. ఆయనకు ఇష్టమైన బిడ్డలంగా, ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవిస్తూ మన యొక్క ప్రార్థన విజ్ఞాపములన్నిటిని కూడా ప్రార్థన బలిపీఠం ద్వారా మనము ప్రార్థనలు దేవునికి తెలియచేయాలి. కనుక ఆయన యొక్క నామము మనము కీర్తించి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని యెడల విశ్వాసము నుండి భయభక్తులతోనూ వినయ విధేయతలు కలిగిన వారమై దేవుని మనం స్తుతించాలి. కనుక మన అవసరము కూడా ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉన్నతమైన నామంలో జరుగుతుంది. కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. గతించిన కాలమంతయు కూడా ప్రభా నీ రెక్కల చాటున దీవించారు, రక్షించారు, కాచి కాపాడారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. నేను స్తుతిస్తున్నా ప్రభా. ఎవరైతే ఈ రోజున మందిరానికి వెళ్ళి నేను స్తుతిస్తున్నారో, మహిమపరుస్తున్నారో ప్రభా, నీ ఉన్నతమైన నామమును బట్టి నేను ఘనపరుస్తున్నారు, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ దృష్టిలో ఇష్టమైన బిడ్డలంగా జీవించి ప్రభా నీ కృపా కాపుదలు ప్రతి ఒక్కరికి నీ తోడుగా నీడగా ఉంచమని కోరుతూ నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.